గుడ్ మార్నింగ్ న్యూస్ అయితే యాక్చువల్గా పతాక వార్తలు ఏమున్నాయంటే ఇక్కడ వలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. ఓకే, ఏదైతే అమెరికా ఉందో ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటుందన్నమాట. అసలు ఏం తీసుకుంటుందో చూద్దాం. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం, అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు, ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్, గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు, బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసం ఉంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఓకే, ఎవరైనా అక్రమంగా వస్తే వాళ్ళను ట్రంప్ అసలు పంపించేస్తుండ అనమాట. నెక్స్ట్ ఇంకో న్యూస్ ఏంటంటే వక్ఫ్ బిల్లుపై విపక్షాల సవరణకు తిరస్కరణ. ఓకే, వక్ఫ్ బిల్లుపై విపక్షాల సవరణకు తిరస్కరణ చేస్తున్నారనమాట. భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ, బగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు. ఓకే, వివాదాస్పద వక్ఫ్ బిల్లుపై సమగ్ర పరిశీలనకు నియమితమైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో భాజపా సహా ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతిపాదించిన 32 సవరణలకు ఆమోదించి విపక్షం చెప్పిన వాటిని గంపగుత్తగా తిరస్కరించింది. అంటే విపక్షాలు ఏవైతే సవరణలు చెప్పిరో వాటిని బీజేపీ తిరస్కరించిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యం. ఓకే, దాన్ని మార్చాలని భాజపా ప్రయత్నిస్తుంది. రాహుల్ గాంధీతో కలిసి వారి చర్యల్ని అడ్డుకుందాం. ఇందోర్ సంవిధాన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇందోర్లో జరిగిన సంవిధాన సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండనమాట. రాష్ట్రం నుంచి హాజరైన బట్టి, పీసీసీ అధ్యక్షులు, పలువురు మంత్రులు, ఎంపీలు. భారత రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పేరుతో చలామణి అవుతూ రాజ్యాంగాన్ని మార్చాలని బ్రిటిష్ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు. ఆ పార్టీ ప్రయత్నాలను అడ్డుకుంటున్న రాహుల్ గాంధీకి అందరం బాసటగా నిలిచి పోరాడదామని పిలుపునిచ్చారు. ఓకే, నెక్స్ట్ ఉత్తరాఖండ్ అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి. వివాహాలు, విడాకులు, సహజీవనాల ఆన్లైన్ నమోదు తప్పనిసరి. ఓకే, ఉత్తరాఖండ్లోకి అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి. భూదాన్ భూముల దారాదత్తంపై స్పందించరా? ఆమోయ్ కుమార్పై విచారణ నివేదిక ఏది? వివరాలు సమర్పించకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఇంకో న్యూస్ ఇక్కడ, అమెజాన్కు రూ. 102 కోట్ల బురిడి. హైదరాబాద్లోని కాల్ సెంటర్ కేంద్రంగా మోసం. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంస్థ ఫిర్యాదు. 22 మందిపై కేసు. ఓకే, ఇదేదో ఖతర్నాక్ వార్తలు ఎక్కువ ఉంది. అమెజాన్కే 102 కోట్ల రూపాయలు బూడి కొట్టించారంట. ఓకే, ఆ ఘనత ఎవరికో కాదు, మన హైదరాబాద్కే దక్కింది. మళ్ళా 6,87,677. 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది. అన్నదాతల ఖాతాల్లో 569 కోట్ల రైతు భరోసా నిధుల జమ. ఓకే, మొన్న స్టార్ట్ చేసిరు కదా రిపబ్లిక్ డే రోజు, దాని ద్వారా ఇంతమంది లబ్ధి పొందిరనమాట. వ్యవసాయ కూలీల కుటుంబాలకు 10,91,00,000 10.91 కోట్ల రూపాయలు. 563 గ్రామాల్లో గూడు లేని నిరుపేదలకు ఇళ్ల పత్రాలు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి పథకాలు, వాటి లబ్ధిదారులు. రైతు భరోసా 4,41,911. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,180. రేషన్ కార్డులు 1,55,586. కొత్తవారు 51,912. పాత కార్డుల్లో నమోదు 1,03,674. ఇందిరమ్మ ఇల్లు 72,000. ఓకే, ఇంకో న్యూస్ ఉంది ఇక్కడ. ఇది
మన బండి సంజయ్ న్యూస్ ఇది. గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోం. ఓకే, స్పష్టం చేస్తుండే బండి సంజయ్, గద్దర్కి మనము ఎట్టి పరిస్థితుల్లో పద్మశ్రీ పురస్కారం ఇవ్వమంటుండు. ఎందుకో రీజన్ కూడా చెప్తుండు. ఆయన వందల మంది భాజపా కార్యకర్తలు పోలీసులను హత్య చేసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ఉన్న పేర్లనే సిఫార్సు చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. వందల మంది భాజపా కార్యకర్తలను గద్దర్ హత్య చేశారని, అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఓకే, ఇంకో న్యూస్ ఇక్కడ. ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్. ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీసు. నెక్స్ట్, 16 ఏళ్లలోపు పిల్లలు రాత్రి 11 తర్వాత థియేటర్లక. ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అప్పటి వరకు వారిని అనుమతించొద్దని స్పష్టీకరణ. సూర్యాపేటలో పరువు హత్య. స్నేహితుడి చెల్లెలితో 6 నెలల క్రితం కులాంతర వివాహం. వ్యతిరేకించిన ఆమె అన్న కుటుంబం. దారుణ హత్యకు గురైన యువకుడు. ఓకే, మరో పరువు హత్య చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన సూర్యాపేట పట్టణంలో సోమవారం వెలుగులోకి వచ్చింది.